కొన్ని విషయాలు హెచ్చరించమని చెప్పాడండి. దేవుడు హెచ్చరించమన్నాడు. అంటే మన జీవితంలో ఎన్నో శాపాలు, ఎంతగానో నష్టము, ఎంతగానో ఎండిపోయిన స్థితి, ఎండిపోయిన జీవితము మనలో చాలామంది ఉన్నాం కదండి. అందరము ఆశ్రయించబడి అందరము కలిమిలో అట్లా ఉండుంటే బాగుండేదేమో. కానీ ఒకవేళ ఈ విషయం బట్టి, దీనిని బట్టి నేను ఇంకనూ లేమిలో, ఇంకనూ అరణ్య పరిస్థితిలో, లేకపోతే ఎండిపోయిన స్థితిలో ఉన్నాను అని అంటే దేవుడు మీతోటి ఈరోజు మాట్లాడదలుచుకున్నాడు. ఏంటిదంటే ఇర్మియా 17వ అధ్యాయము 5-10 వరకు చదువుతారా? యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసి కొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడు. వాడు ఎడారిలోని ఆరుహా వృక్షము వలె ఉండును. మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. వాడు అడవిలో కాలిన నేల యందును నిర్జనమైన చవిటి భూమి యందును నివసించును. యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును. అది కాలువల ఓరను దాని వేళ్ళు తన్నును. వెట్ట కలిగినను దానికి భయపడడు. దాని ఆకు పచ్చగా నుండును. వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. దాని గ్రహింపగల వాడెవడు? ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతికారము చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. ఇక్కడ మీకు ఒక విషయం చూపించాలని ఆశపడుతున్నాండి. అరుహ వృక్షము అంటే ఎలాగుంటుంది అని మీకు ఒకవేళ ఇఫ్ యు వాంట్ విజువలైజేషన్, అరుహ వృక్షము అంటే స్టంటెడ్ ష్రబ్స్ అని ఇంగ్లీష్లో రాయబడి ఉంటుంది. ఇంగ్లీష్ వాక్యంలో ఏముంటుందంటే స్టంటెడ్ ష్రబ్స్, అరుహ వృక్షం. ఇది ఇంకా గ్రీన్గా ఉంది కానీ మామూలుగా అయితే అరుహ వృక్షం ఎండిపోయిన స్థితిలో, ఎందుకంటే అది అరణ్యంలో ఉండేది, అది చూసారండి, అది ఎండిపోయిన స్థితిలో దానే అరుహ వృక్షం అంటాము. మనము అరణ్యంలో చూసేదే ఈ అరుహ వృక్షాలు. మీరు ఎప్పుడైనా అరణ్యంలోకి వెళ్ళుంటే, ఒకవేళ ఇఫ్ యూ హ్యాడ్ అ ఛాన్స్ వెళ్ళుంటే ఇటువంటి వృక్షాలు చాలా కనిపిస్తూ ఉంటాయి మనకి. అవి ఏంటంటే వాటికి ఎదుగుదల ఉండదు. అవి ఏదో అప్పుడు మొలిచి ఆ రీతిగా పెరిగింది, దాని తర్వాత ఇంకా దాంట్లో ఫలం ఉండదు. దెర్ ఇస్ నో గ్రీనరీ ఇన్ దట్. దానిలో పచ్చదనం ఏముండదు. యాక్చువల్లీ దెర్ ఇస్ నో లైఫ్ ఇన్ ఇట్. దాంట్లో జీవం ఉండదు. అది మరణించిన చెట్టు. అది స్టంటెడ్ ష్రబ్ అంటే ఇంకా ఎదుగుదల ఉండదు. స్టంటెడ్ అంటే ఏంటి? ఇంకా ఆగిపోయింది, దాన్ని ఎదుగుదల ఆగిపోయింది. అది ఇంకా పెరగదు, అదేం ఫలం ఇవ్వదు, అది ఎందుకు పనికిరానిది. మామూలుగా మన మాటల్లో చెప్పాలంటే అది పనికిరాని చెట్టు. దానివల్ల ఎటువంటి అవసరం లేదు. దెర్ ఇస్ నో హోప్ ఫర్ ద ఫ్యూచర్ అని ఇంగ్లీష్లో రాయబడి ఉంటుంది. అదే వచనంలో దెర్ ఇస్ నో హోప్ ఫర్ ద ఫ్యూచర్ అంటే ఇంకా దానికి నిరీక్షణ లేదు, దాని జీవితానికి నిరీక్షణ లేదు. ఈరోజు మన జీవితంలో కూడా చాలామందికి నిరీక్షణ లేని జీవితం, నిరీక్షణ లేదు. ఏమైనా మంచిది జరుగుతుందా, మా జీవితంలో ఏమైనా గొప్ప కార్యం జరుగుతుందా, మా జీవితంలో ఏమైనా ఒక నూతన కార్యం జరుగుతుందా, ఇంకా ఇంతేనా మా జీవితం. ఎంతమంది ఈరోజు మనం అరుహ వృక్షాల్లాగా ఉన్నామండి. ఎందుకంటే అరుహ వృక్షాలకి ఇంకా దెర్ ఇస్ నో హోప్. ఇందాక చెప్పిన రీతిగా నిరీక్షణ లేని జీవితం. ఇంకా అసలు దెర్ ఇస్ నో ఎక్స్పెక్టేషన్, ఎదురుచూపు ఉండదు దేనికి, మంచి జీవితానికి. ఇంకా అంతే అని సాటిస్ఫై అయిపోతాము చాలామంది మన జీవితంలో, తృప్తి పొందుతాము. మనము ఈ దీన దశలో ఉండాల్సిందే, మనము ఇటువంటి లేమిలో ఉండాల్సిందే, మనము ఆత్మీయంగా ఇంతే, ఇంకా దీనికంటే ఎదుగుదల ఉండదు. మనము చర్చికి వెళ్ళామా, లేకపోతే పాలు పంపులు పొందామా, సర్వీస్లో పాలు పంపులు పొందామా, ఇంటికి వచ్చామా, మళ్ళీ మన కష్టాలు మనవే, మన గొడవలు మనవే, మన తిప్పలు మనవే. ఇంకా దిస్ ఈజ్ ద ఎండ్. ఇదే మన జీవితం. అది వాళ్ళ బిడ్డలకి కూడా అదే విధంగా నడిపిస్తారు. ఆ బిడ్డలు కూడా అదే ఫాలో అవుతూ ఉంటారు. ఆ బిడ్డలు పెరిగి పెద్ద అయిన తర్వాత అదే స్థితి. ఇంకా యూసీ తరాలు, జనరేషన్స్ కూడా అదే స్థితిలో ఉండిపోతాయి. ఎందుకంటే ఆ తల్లిదండ్రులు చేసిన నిర్ణయము, అంటే ఆ తల్లిదండ్రులు చెప్పిన మాటలు ఎలాగున్నాయంటే దిస్ ఈజ్ ఇంక ఇంతే, మన పరిస్థితి ఇంతే అని చెప్పిన విధానం బట్టి ఆ బిడ్డలు కూడా అంతే. ఇంకా ఏమైనా ఎక్కువ ట్రై కూడా చేయరనమాట. ఇంకొంచెము కష్టం కూడా పడరు. ఎందుకంటే ఇంత చాలే, ఈ జీవితం చాలే, ఇంత మట్టుకుంటే చాలే, ఈ దీనస్థితిలో ఉంటే చాలే అని అటువంటి కంక్లూజన్కి వచ్చేస్తారు, ఇంకా నిర్ణయానికి వచ్చేస్తారు.
అరూహా వృక్షం లాంటి జీవితం, ఎంతోమంది మనము అరూహా వృక్షం లాంటి జీవితం కలిగి ఉన్నాం. దట్ ఈస్ వాట్ గాడ్ వాంట్స్ టు టెల్ టుడే. ఎందుకు ఎండిపోయిన స్థితి, కొంతమంది ఎండిపోయిన స్థితి వాళ్ళ కుటుంబ జీవితంలో, మరి కొంతమంది ఎండిపోయిన స్థితి దేంట్లో ఉంటుందంటే ఆర్థికంగా ఎండిపోతారండి. ఏది చేసినా సఫలత ఉండదు. అంటే ఎంతగా సంపాదించినా ఇంటికి వచ్చే కల్లా ఇంటి నెల ముగించక ముందే సగం నెలకే అంత అయిపోతుంది, చేతులు ఏం మిగలదు. ఇంత కష్టపడ్డారు, ఇంతగా ప్రయాసపడ్డారు, కానీ నెల ఆఖరికి కూడా రాకముందే అంత వెళ్ళిపోతుంది. ఆర్థికంగా ఎండిపోయిన స్థితి, ఆరోగ్యం ఎండిపోయిన స్థితి. అనారోగ్యంతో చాలామంది బాధపడుతుంటారు. చాలామంది కుటుంబాలు ఇది చూస్తుంటాం. ఏంటిదంటే ఒకరి తర్వాత ఒకరు అనారోగ్యం అవ్వటం, ఒకరి తర్వాత ఒకరు అనారోగ్య పాలు అవటము. అంటే వాళ్ళకు సంపాదించిన సంపద అంతా కూడా హాస్పిటల్స్కి, డాక్టర్స్ కానీ వీటికి వాటికి అయిపోతూ ఉంటుంది. ఇవే చాలా రీతులుగా చాలా కుటుంబాలు ఇవి పట్టి పీడిస్తున్నాయండి. ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యము, కష్టాలు, లేమి, ఇవన్నీ ప్రతి ఒక్కరి జీవితంలో ఇంచుమించు చాలామంది కుటుంబాలు వెళ్తుంది. ఎందుకు ఈ ఎండిపోయిన స్థితి, ఎందుకు ఎండిపోయిన జీవితము, ఎందుకు ఎండిపోయిన బ్రతుకు, ఎండిపోయిన కుటుంబము? చాలామంది సంబంధాలు, అంటే భార్య భర్తల మధ్య ఉన్న సంబంధం కూడా ఎండిపోయి ఉంటుందంట. ఎందుకు? ప్రేమ లేదు, ఏక మనసు లేదు, ఏకాత్మ లేదు. ఎందుకంటే ప్రేమ చల్లారిపోతుంది, ఆఖరి దినాల్లో ప్రేమ చల్లారిపోతుంది అని వాక్యం సెలవిస్తుంది కదా. చల్లారిపోయిన పరిస్థితి మీ జీవితంలో అలాగుంటే దేవుడు ఈరోజు మీకు హెచ్చరికలు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఏంటిదంటే, మొదటిగా మీరు ఎందుకు ఎండిపోయిన స్థితిలో ఉన్నారంటే మీరు మనుషులపైన ఆధారపడుతున్నారేమో. ఇర్మియా 17:5 యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనువాడు శాపగ్రస్తుడు. అయ్యయ్యో, ఎంత బాధాకరం కదండి. దేవుడే నువ్వు శాపగ్రస్తుడు అంటే ఇంకా మనకి దిక్కు ఎవరు? దేవుడే మనము శపించబడిన వారం అంటే ఇంకా మనకి దిక్కు ఎవరండి? ఇది పాత నిబంధన కదా. క్రీస్తులో నాకు ఎటువంటి శాపం లేదు అని అంటారేమో బాగా బైబిల్ తెలిసిన వాళ్ళు. కానీ బైబిల్ మారదండి. యేసు ప్రభు ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి రాలేదు, కానీ దాన్ని నెరవేర్చడానికి వచ్చానని చెప్పాడు యేసు ప్రభు కదండి. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, ఆయనని విడిచిపెట్టి ఆయనని ఆశ్రయించకుండా నరుని ఆశ్రయించేవాడు శాపగ్రస్తుడంట. ఎంత కఠినంగా ఉంది వినడానికి, ఇట్స్ సో హార్ట్ బిటర్ ట్రూత్ అంటారు కదా, చేదైన నిజం అంటాం కదా, అంత కష్టంగా ఉంది. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, మీరు నన్ను ఆశ్రయించకుండా అన్ని విషయాల్లో మీరు మనుషుల్ని అడుగుతున్నారు, మీరు మనుషుల ఎదుట చేతులు చాపుతున్నారు, మీరు మనుషులపైన ఆధారపడుతున్నారు. మీ బంధువుల, మీ స్నేహితుల, ఎవరది మీరు ఆధారపడేది? ఎవరది? మీరు దేవుని కంటే ముందుగా మనుషుల దగ్గరికి వెళ్ళి నాకు ఈ సహాయం చేస్తావా, నాకు అది చేస్తావా, నాకు ఈ బిజినెస్లో హెల్ప్ చేస్తావా, ఇవి అని అడుగుతున్నారు. కానీ అసలు అది దేవుని చిత్తమ్మా? ఇది దేవుడికి ఇష్టమైన పనా? ఇది దేవుడు ఉద్దేశించిన కార్యమా? ఈ నిర్ణయం దేవుడికి ఇష్టమా అని ఎప్పుడైనా దేవునికి ముందు మొదటి స్థానం ఇచ్చారా? కీర్తనలు 118:8 మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఇది అందరికీ తెలిసిన వాక్యమే. కానీ నిజంగా మన జీవితానికి వచ్చేసరికి ఎంతమంది నిజంగా దేవుని పైన ఆధారపడుతున్నారు? మనుషులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని అంటున్నాం. కానీ విల్ టాక్ ప్రాక్టికలీ. నిజముగా ప్రతి విషయంలో దేవుని పైన ఆధారపడుతున్నారా? నన్ను ఆధారం చేసుకోకుండా, నన్ను ఆశ్రయించకుండా మనుషుల్ని ఆధారం చేసుకుంటున్నారు కదా. అదే రీతిగా యెషయా 31:1 చదివినట్లయితే, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టకయు యెహోవా యొద్ద విచారింపకయు సహాయము నిమిత్తము ఐగుప్తునకు వెళ్ళుచు గుర్రములను ఆధారము చేసుకొని వారి రథములు విస్తారములనియు రౌతులు బలాఢ్యులనియు వారిని ఆశ్రయించు వారికి శ్రమ. చూసారండి, ఇక్కడ అదేలాగున వేరగా రాయబడి ఉంది. ఏంటిదంటే, ఎదుటి వాళ్ళు బలవంతులని, ఎదుటి వాళ్ళు ధనవంతులని, ఎదుటి వాళ్ళు కేపబుల్ అని, ఎదుటి వాళ్ళు ఎంతో చూడటానికి గంభీరంగా ఉన్నారని వాళ్ళు మనకేమైనా సహాయం చేస్తారేమో అని మీరు వెళ్తున్నారేమో. జాగ్రత్త.
దేవుడు అంటున్నాడు అట్టి వారికి శ్రమ అంట. ఎదుటివారు ఎటువంటి స్థితిలో ఉన్నా పర్వాలేదు, ఎదుటివారు ఎంతో మీకు సహాయం చేస్తానన్నా కానీ పర్వాలేదు, కానీ మొదట మీరు దేవుని ఆశ్రయిస్తున్నారా? మొదట దేవుని పైన ఆధారపడుతున్నారా? గాడ్ ఈజ్ లుకింగ్ ఫర్ కంప్లీట్ డిపెండెన్స్ ఆన్ హిమ్. ఆయన పైన సంపూర్ణంగా ఆధారపడే వారి కోసం ఎదురు చూస్తున్నాడు. ఒక భార్య ప్రతి అవసరము, ప్రతి ఇష్టము, ప్రతిదీ కూడా తన భర్తతోటి కాకుండా వేరే పురుషుడితోటి లేకపోతే పరాయి పురుషుడితోటి తన ఇష్టాలు, తన అయిష్టాలు పంచుకుంటూ, తనకి ఏది కావాలన్న భర్తను అడగకుండా వేరే వాళ్ళని అడుగుతూ ఉంటే భర్తకి ఎలాగుంటుందండి? రోషం కలగదా? కోపం పుట్టదా? ఉద్రేకం కలగదా? అదే రీతిగా మనము దేవుని వధువులం, అంటే వీఆర్ ద బ్రైడ్ కదండి. అటువంటి స్థితిలో దేవుడు ఏం కోరుతున్నాడంటే యు డిపెండ్ కంప్లీట్లీ ఆన్ మీ, నా పైన సంపూర్ణంగా ఆధారపడు. ఎందుకంటే రోషం పుడుతుంది మన దేవుడు రోషం కలిగిన దేవుడు. హీఈస్ అ జెలస్ గాడ్. మొదట ఆయనకి స్థానం ఇవ్వండి.